ఆ లక్ష్మీదేవిని పరిగ్రహించటమే తనకు ప్రధానమైన ఉద్దేశ్యంగా కలిగినవాడు ఆయన. ఈమెని మించినటువంటివా ఈ కల్పవృక్షాలు, ఈ కామధేనువులు, ఈ ఉచ్చైశ్రవాలు, ఐరావతాలు, చంద్రుడు? ఎవరికి కావాలండి ఇవన్నీను? మన ఒక్క లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు ముందు, ఆ తల్లి యొక్క ఒక్క దయా వీక్షణం ముందు ఏ కామధేనువు పనికొస్తుంది, ఏ కల్పవృక్షం పనికొస్తుంది? ఆ అమ్మ దయా అనేది మన మీద ఉంటే ఇవన్నీ ఇచ్చేటువంటివి ఎంత తృణప్రాయాలో కదా మనందరికీ కూడా. ఇలాంటి వాటి కోసం మనం ఎందుకు అరులు చాచటము అని చెప్పి, అలాగా శ్రీమన్నారాయణుడు ఇంత తెలివిగా నీకోసం వెయిట్ చేశాడమ్మా. నీకోసం వేచి వేచి ఆయన నిన్ను పరిగ్రహించాడు, నిన్ను తన ఇంటి ఇల్లాలిగా స్వీకరించాడు ఆయన అని చెప్పి లక్ష్మీ సహస్రంలో ఆయన చక్కగా వర్ణిస్తారు. అలాగా ఆ శ్రీరంగనాథుని యొక్క ఇంటి ఇల్లాలైనటువంటి ఓ తల్లి, యా ఆజ్ఞానుగ్రహ భీమ కోమలపురీపాల, నువ్వు ఉంటున్నావే ఒక అద్భుతమైనటువంటి నగరం. ఏమిటది? దాన్ని అమరావతి అన్నాం, శ్రీవైకుంఠం అన్నాం, ఓ పేర్లు ఎలాగైనా పెట్టుకోండి. దేవతలందరూ కూడాను నివసించేటువంటి అద్భుతమైన భూమి అది అని చెప్పి అంటున్నది. ఇది మనకు వేదం చెప్తున్నటువంటి మాట. యా ఆజ్ఞానుగ్రహ భీమ కోమల పురీపాల, ఏదైతే ఆ ఒక గొప్ప అద్భుతమైనటువంటి నగరం ఉందో, ఆ నగరంలో మన తల్లి నివసిస్తూ ఉన్నదో, అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు ఉన్నారే, ఆ ద్వారపాలకులు కూడా ఎలాంటి వాళ్ళో తెలుసా? వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను టంచనుగా పాటించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. అదేవిధంగా ఎవరన్నా మంచి వాళ్ళు వచ్చారనుకోండి, సన్మార్గులైనటువంటి వాళ్ళు, మహాపుణ్యాత్ములైన వాళ్ళు, నిత్యముక్తులైనటువంటి వాళ్ళు, ఇలాంటి మహానుభావులే కదా శ్రీవైకుంఠాన్ని చేరతారు. అలాంటి వాళ్ళు వస్తే వారందరి పట్ల ఒకే సుహృద్భావాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళే అవుతూ ఉన్నారు. కనుక ఆ విధంగా అత్యద్భుతమైన ద్వారపాలకుల దగ్గరే మనకి ఒక గొప్ప తేడా తెలిసిపోతూ ఉన్నది. ఆ ద్వారపాలకుల ద్వారానే మనకి ఏది మంచి ఏది చెడు, ఏ విషయంలో మనము చాలా పద్ధతిగా ఉండాలి, ఏ విషయంలో అమ్మ దగ్గర మనం చనువు తీసుకోవచ్చు అనేటువంటిది అన్నీ కూడాను బయట ఉండే ద్వారపాలకులను చూస్తేనే తెలిసిపోతుందమ్మా. ఎందుకని? నీలో ఉండేటువంటి గొప్పదనం ఏదైతే ఉందో, ఈ గొప్పదనాన్ని మిగిలినటువంటి వాళ్ళకన్నా కూడా నీ ప్రాంగణాన్ని, నీ నగరాన్ని కాపలా కాసేటువంటి వీళ్ళకే చాలా ఎక్కువగా తెలిసేటువంటి అవకాశం ఉన్నది. కనుక అటువంటి అద్భుతమైన ద్వారపాలకులు కలిగిన తల్లివి నువ్వు. భేజుషాం ఫలం అన్నారు. ఇంకా ఎలాంటిది ఈ నగరము అంటే, భక్తుడైన ప్రతివాడు కూడా నేను చేరవలసింది ఇదే కదా, నా గమ్యస్థానం ఇదే కదా, ఈ అద్భుతమైన నగరాన్ని చేరటం కోసమే కదా నేను ఈ విధంగా తాపత్రయపడాలి, దీన్ని పొందటమే కదా నా జీవిత లక్ష్యం అని ప్రతి భక్తుడు కూడా ఏ అద్భుతమైన నగరాన్ని చేరటం కోసం తాపత్రయపడుతూ ఉంటాడో, అయోధ్యాయితి అపరాజితాయితి విదితా, దానికి ఇంకో అద్భుతమైన పేరు ఉందిట, అయోధ్య అని. అయోధ్య అంటే మన భూలోకంలో ఇక్కడ ఉన్నటువంటి అయోధ్య అని కాదు, శ్రీవైకుంఠానికి కూడా అయోధ్య అనే పేరు. ఆ పేరునే మనం ఇక్కడ కూడా పెట్టుకున్నాం, అది వేరే విషయం. ఎందుకని దాని పేరు అయోధ్య అంటే, ఎవరి చేత కూడా జయింపబడనటువంటిది కనుక దాని పేరు అయోధ్య. మీరు చూడండి, మన పురాణాల్లో కానీ ఇతరమైనటువంటి ఏ ఇతిహాసాల్లో కానీ దేవదానవులు ఎంతో
యుద్ధాలు చేశారు, ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరిగినాయి. కానీ ఏ యుద్ధంలో కూడా రాక్షసులు శ్రీవైకుంఠాన్ని జయించినట్టు మనం ఎక్కడా చూడలే. ఆఖరికి బ్రహ్మలోకాన్ని జయించారు, కైలాసాన్ని జయించారు, కానీ శ్రీవైకుంఠాన్ని మాత్రం ఎవ్వరూ జయించలేకపోయారు. అంటే కొంత చికాకు పెట్టారు శ్రీమన్నారాయణుడిని, కానీ ఆయన్ని అక్కడ నుంచి తరిమేయగలిగినంత గొప్ప శక్తి ఏ ఒక్కడికి కూడాను లేదు. అటువంటి అద్భుతమైన అయోధ్య అని పేరు కలిగినటువంటిది అపరాజిత ఇతి. ఇంకొక పేరేమిటి? అపరాజిత అంటే ఎవరి చేత కూడాను పరాజింపబడినటువంటిది, ఓడిపోవటానికి వీలు కానటువంటిది ఏదైతే ఉన్నదో నాకంపరేణ స్థిత. ఇంకా ఎక్కడ ఉంది ఇది? మనకు తెలియాలి కదా అసలు ఎక్కడ ఉంటుంది అనేది. స్వర్గలోకానికన్నా కూడా పై లోకంలో ఉండేది. అంటే మనం సాధారణంగా అనుకుంటాం ఏమంటే జీవనయాత్ర చాలించిన తర్వాత ఏదో 4 మంచి పుణ్యకార్యాలు చేసి ఏ స్వర్గానికో పోతే బాగుంటుంది అని. మంచిదే, కానీ స్వర్గలోకం అనేది ఏమన్నా శాశ్వతమైందా? కాదు కాదు. స్వర్గలోకంలో మనిషి ఏనాడు శాశ్వతంగా ఉండడు. తాను చేసినటువంటి మంచి పనులు అంటే పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యకార్యాల యొక్క ఫలితం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మాత్రమే స్వర్గలోకంలో ఉంటాడు. ఆ తర్వాత స్వర్గలోకం నుంచి అయ్యా బాబు అయిపోయింది, బుట్ట తట్ట సర్దుకో, బయలుదేరిపో అని చెప్తారట.